అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు ఈరోజు నుంచి తాత దితై తదిగిణతో నవల, ఒక హాస్య నవల మనం మొదలు పెట్టబోతున్నాం. దీని రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? అవి సంక్రాంతి రోజులు. అప్పుడే తెల్లవారింది. రాజుపాలెంలో ఉన్న రామాలయం ప్రహరీ గోడ మీద స్పీకర్లోంచి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తోంది. వయస్సులో ఉన్న ఆడపిల్లలు కొంతమంది బిందెలు భుజానేసుకుని ఊరి చివర చెరువుకు వెళ్తున్నారు. రైతులు అరకలు పట్టుకుని ఎద్దులను తోలుకుంటూ పొలాల వైపు నడుస్తున్నారు. పొడవుగా ఉన్నటువంటి ఆ సన్నని రోడ్డు మీద కొన్ని ఇళ్ల ముందు కన్నెపిల్లలు కళ్ళాబి జల్లి ముగ్గుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఒక చేత్తో తంబూర మీటుతూ మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరిదాసు కీర్తన పాడుతున్నాడు. అలా పాడుతూనే ఒక ఎత్తరుగుల ఇంటి ముందుకొచ్చాడు. ఆ ఇల్లు వీరభద్రం మాస్టర్ది. మము బ్రోవమని చెప్పవే రాధమ్మ తల్లి అని పాడుతూ ఆ ఇంట్లోకి భయంగా చూస్తున్నాడు హరిదాసు. ఇంతలో బియ్యం చేత పట్టుకుని పార్వతమ్మ ఆ ఇంట్లోంచి బయటికి రానే వచ్చింది. అదేమిటయ్యా దాసు, కీర్తన తప్పు పాడుతున్నావేమిటి? చేటలోని బియ్యాన్ని హరిదాసు తల మీద మెరుస్తున్న రాగి పాత్రలో పోస్తూ అడిగింది. తప్పు పాడుతున్నానా తల్లి? ఏమో, అయ్యగారి కంటబడి చస్తానేమో అన్న భయంతో బహుశా తడబడి తప్పుగా పాడే ఉంటాను. తమరే వచ్చారు, అదృష్టవంతుణ్ణి అన్నాడు హరిదాసు తల మీద పాత్రను సవరించుకుంటూ. అతని మాటలు విన్న పార్వతమ్మ నవ్వుకుంది. అయ్యగారంటే అంత భయం దేనికయ్యా దాసు అడిగింది. ఏమో తల్లి, మహానుభావులు, ఎందుకో వారి ముఖారవిందాన్ని తిలకించాలంటే చచ్చేంత భయంగా ఉంటుంది. అదే భయంతో మరోసారి లోపలికి చూస్తూ చెప్పాడు దాసు. సరిగ్గా అదే క్షణంలో లోపల నుంచి ఒక గాండ్రింపు వినిపించింది. ఏమోయ్, ఎక్కడ అఘోరిస్తున్నారు? అది వీరభద్రం మాస్టారి గొంతు. ఆ గొంతు విన్న హరిదాసు హడలిపోయాడు. అమ్మో అయ్యగారు అంటూనే పరుగులాంటి నడకతో పక్కింటికి పారిపోయాడు. లోపల అద్దం ముందు నిలబడి మీసాన్ని చిన్న దువ్వెనతో ట్రిమ్ చేసుకుంటున్న వీరభద్రం హరిదాస్కు బియ్యం వేసి లోపలికొస్తున్న పార్వతమ్మని అద్దంలోంచే చూసి కోపంగా అన్నాడు. ఆ దాసు కంటేనూ మేము తీసిపోయితిమి. వారికి బిచ్చం వేటులో ఉన్న శ్రద్ధ కట్టుకున్న భర్తగారికి ఇంత కాఫీ ఇచ్చుటలో లేకపోయినది. ఇప్పటిదాకా మీరు పూజలో ఉన్నారు కదా అని ఇవ్వలేదు, క్షణంలో తెస్తానుండండి అంటూ పార్వతమ్మ వంటింట్లోకి నడిచింది. ఈలోగా పక్కనే ఉన్న అద్దాల బీరువాలోంచి బట్టలు తీసుకున్నాడు వీరభద్రం. పొందూరు కద్దరు పంచె కట్టుకుని దాని మీద తెల్లని చొక్కా వేసుకున్నాడు. ఆ చొక్కా మీద చేతులు లేని కోటు తొడుక్కున్నాడు. గొలుసు గడియారానికి కీ ఇచ్చుకుని కోటు జేబులో వేసుకున్నాడు. బంగారు ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అంతలో పార్వతమ్మ వెండి లోటా గ్లాస్తో కాఫీ తెచ్చి భర్తకు అందించింది. ఏడీ సుగ్రీవుడు కనిపించడే? నిద్ర బెడ్ మీద నుంచి ఇంకా లేవలేదా? కాఫీ తాగుతూ ప్రశ్నించాడు వీరభద్రం. నుదుటి మీద చేత్తో కొట్టుకుని అడిగింది పార్వతమ్మ. మీరు ఎంత ఉభయ భాషా ప్రవీణులైనా అలా తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడక్కర్లా. అర్థం చేసుకోలేక చస్తున్నాను. కాస్త మామూలు భాషలో అడగకూడదు. సుగ్రీవుడికి ఇంకా నిద్రమంచం దిగలేదా అని ప్రశ్నించితిమి. ఇందులో అర్థము కానిదేమున్నది? చిరుకోపం ప్రదర్శించాడు వీరభద్రం. లేచాడు. మరి కనిపించడేలా? వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆ అఘోరింపేదో ఇక్కడ హాలునందు కూర్చుని అఘోరించవచ్చును కదా అని విసుక్కుంటూ అడిగాడు వీరభద్రం. వంటింట్లో తలుపు పక్కనే కూర్చుని కాఫీ తాగుతున్న లక్ష్మణమూర్తికి తండ్రి మాటలు వినిపించాయి. తాగుతున్న కాఫీ గుటక పడక పొలమారింది. తలుపు చాటు నుంచే నెమ్మదిగా హాల్లోకి చూశాడు. పార్వతమ్మ చేటలో బియ్యం పోసుకుంటూ చెప్తోంది. మీరు ఇంట్లో ఉంటే పిల్లలు ఎప్పుడైనా ధైర్యంగా తిరగలరా? దాక్కోవాల్సిందే. ఎందువలన? ఖాళీ గ్లాసు భార్యకిచ్చేస్తూ అడిగాడు. ఏమో, అందరికీ మీరంటే భయమేగా. నిజముగా భయమున్న వారెవరైనా ఇలా విచ్చలవిడిగా ఎందుకు అఘోరించెదరు?
వాడు మ్యాథమెటిక్స్ నందు మహాదరిద్రముగా ఉన్నాడట. వల్లభరావు మాస్టారు చెప్పారు. పట్టు కండువా తీసి మెడ చుట్టూ వేసుకుంటూ చెప్పాడు వీరభద్రం. వంటింట్లో కాఫీ తాగుతున్న లక్ష్మణమూర్తికి మళ్ళీ పొలమారింది. తండ్రి మాటలు అతనికి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వీడి సంగతి అటుంచుము, అసలు ఆ వాలిగాడికి బుద్ధి జ్ఞానములున్నవా? నేను ఉత్తరము రాసి 20 రోజులైనది, రిప్లై రాసినాడా? తీవ్ర స్వరంతో అడిగాడు వీరభద్రం. ఏమో, ప్రీ ఫైనల్ పరీక్షలు ఉన్నాయట కదా, తీరిక లేదేమో బిడ్డకి. అయినా నిక్షేపంలా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి అని బారసాలనాడు నామకరణాలు చేసుకుని వాళ్ళనలాగా వాలి సుగ్రీవుడు అని పిలుస్తారెందుకు? నా చిల్డ్రను నా ఇష్టం, వాలి సుగ్రీవుడు అని కాకున్నా జాంబవంతుడు హనుమంతుడు అని కాల్చుకుంటాను, లేదా జార్జి వాషింగ్టన్ని అబ్రహాం లింకన్ అని కాల్చుకుంటాను. ఇంకెప్పుడు నా కాల్పులకు అడ్డుపడకు అంటూ విసురుగా పక్క గదిలోకి నడిచాడు. అంతవరకు పాలచెంబు పలుపుతాడు పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్న పాలేరు నారాయణ నెమ్మదిగా పార్వతమ్మను సమీపించాడు. అమ్మగారు, అదేటండి, అయ్యగారు అలాగా కాల్పులు కాల్చుకుంటాను అంటారేమిటి? అడిగాడు. అంతేలే నాయన, పిలుపులు పిలుచుకుంటాను అంటానికి ఇంగ్లీష్లో వచ్చిన తిప్పలవి. మధ్యన నన్ను కాల్చుకు తింటున్నారు, చస్తున్నాను ఇంగ్లీష్ నేర్చుకోలేక. నిట్టూరిస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె. భలే బాగుందే, కాల్చుకోవటం అంటే పిలుచుకోవటం అన్నమాట. అయితే ఇప్పుడు నేను నా సీతాల్ని కాల్చుకోవాలిగా అనుకుంటూ ఆ ఇంటిని ఆనుకొనున్న గొడ్లపాక వైపు నడిచాడు నారాయణ. ఆ పాకలో గేదె గడ్డి మేస్తోంది. ఆ గేదెని నారాయణ సీతాలు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. సీతాలు సింగారం మాలచ్చి బంగారం అని పాడుతూ పాల చెంబుతో దాని దగ్గరికి వచ్చాడు. చెంబులో ఉన్న నీళ్లతో పొదుగు శుభ్రం చేసి పాలు పెతకటం ప్రారంభించాడు. చుయ్యి చుయ్యమని శబ్దం చేస్తూ చెంబులోకి పాలు వస్తున్నాయి. అలా 5-6 సార్లు శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఆగిపోయింది. నారాయణ పాట ఆపేసి విస్తుపోయాడు. మరోసారి పితికాడు, ఇంకోసారి పితికాడు, అయినా పాలు రావట్లేదు. కంగారు పడిపోయాడు. రోజు 3 లీటర్ల పాలు ఇచ్చేదేనివి, ఇవాళ గలాసుడు కూడా ఇవ్వలేదేంటే సీతాలు, ఏమైంది నీకు ఇవాళ అంటూ దీనంగా గేదె వైపు చూశాడు. గేదె రోడ్డు మీదకు చూస్తుంది. నారాయణ కూడా అటువైపు తన దృష్టి సారించాడు. ఇంటి మెట్లు దిగి రోడ్డు మీదకి నడుస్తున్న వీరభద్రం కనిపించాడు. విషయం బోధపడింది. వారిని ఈ వీరభద్రం మాస్టర్ని చూస్తే నీకు భయమేనేంటే సీతాలు అన్నాడు నారాయణ నవ్వుకుంటూ. సీతాలు గడ్డి నెమరటం, అసలు నెమరు వేయటం కూడా మానేసి ఇంకా ఆలోచిస్తోంది, అటే చూస్తోంది. అవునులే, మడుసులం మేమే ఆర్రి చూసి జడుచుకుంటాం, అట్లాంటిది మోగ జీవానివి నువ్వు విగుసుకుపోవటంలో ఈ దూరం ఏముంటుంది అని మళ్ళీ తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. వీరభద్రం కనుచూపుకి అందనంత దూరం వెళ్ళిపోయాక నారాయణ మళ్ళీ పాలు పెతకటం ప్రారంభించాడు. చుయ్యమని శబ్దం చేస్తూ చెంబు నిండా పాలు వచ్చినాయి. వీరభద్రం ఆ వీధి మలుపు తిరిగి మరో సందులోంచి నడుస్తున్నాడు. ఆ సందులో ఎక్కువగా పేద కుటుంబాలే నివసిస్తున్నాయి. ఓ తాటాకు పాక లాంటి ఇంట్లో పొయ్యి మీద పాలు మొంగుతున్నాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చీర ఉయ్యాలలో చంటిబిడ్డ గుక్కబట్టి ఏడుస్తున్నాడు. అప్పుడే నీళ్ల కడవతో బయట నుంచి లోపలికి వచ్చిన ఆ ఇంటి ఇల్లాలు కడవ గోడవారన పెట్టి గబగబా పొయ్యి దగ్గరికి వెళ్ళింది. ఏడవకు నాన్న, వచ్చేస్తున్నా అంటూ ఒకవైపు బిడ్డను ఓదారుస్తూనే మరోవైపు పొయ్యి మీద నుంచి పాల గిన్నె దింపి ఇంకో గిన్నెలో నీళ్లు పోసి పెట్టింది. పిల్లవాడు ఏడుపు ఆపలేదు సరిగదా, మరింత శృతి పెంచాడు. నోరు మూసుకు పడుకుంటావా, వీరభద్రం మాస్టర్ని పిలవమంటావా? నీళ్ల గిన్నెలో నూకలు వస్తూ పొయ్యి దగ్గరే ఉండి కసురుకుంది ఆ ఇల్లాలు. అంతే, పిల్లవాడు టక్కున ఏడుపు ఆపేశాడు. అయితే ఆ మరుక్షణంలోనే ఆమెకు గొంతు వినిపించింది. ఎవరది? మమ్మల్ని తలుచుకుంటున్న వారెవరు? ఆమె ఉలిక్కిపాటుతో వెనక్కి తిరిగి చూసింది. వీధి గుమ్మం దగ్గర గొడుగేసుకుని నిలబడున్న వీరభద్రం కనిపించాడు. కంగారుగా లేచి బయటను భుజం మీదుగా లాక్కుని నేల చూపులు చూస్తూ భయంగా చెప్పింది. మీరా మాస్టారు? మా చంటి వెధవ గుక్కబట్టి ఏడుస్తుంటే భయపెడదామని ఊరికి అలా అన్నాను, అంతే. మంచిది, ఇంకా అలాగే ఏడిస్తే డొక్క చీల్చేదేనని చెప్పండి మీ కొంకకి.
పెద్దయిన పెదపన ఆ పాఠశాలలో సీటు కూడా ఇవ్వబడదని చెప్పండి అంటూ హెచ్చరించి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి స్కూలు వైపు నడక సాగించాడు. ఆ ఇల్లాలు అటువైపే చూస్తూ నిలబడిపోయింది. ఇక విశాలమైన ఆవరణలో అదొక పురాతనమైన భవనం. దాని కాంపౌండ్ గోడలు ఎత్తుగా ఉన్నాయి. గేటుకు పైన ఉన్న ఆర్చి మీద రావు బహదూర్ రామభద్రం మెమోరియల్ పాఠశాల అనే అక్షరాలు రాసున్నాయి. పాఠశాల వరండాలో ఓ గది ముందు హెడ్ మాస్టర్ అని రాసి ఉన్న బోర్డు వేలాడుతోంది. ఆ గది తలుపు తోసుకుని వీరభద్రం లోపలికి నడిచాడు. గదిలో గోడనున్న దేవుళ్ల క్యాలెండర్లన్నింటికీ చెప్పులు విడిచి మరీ నమస్కరించాడు. తర్వాత తన సీట్లో కూర్చోబోతూ ఉంటే బయట నుంచి ఎవరో తుమ్మటం వినిపించి ఆగిపోయాడు. అతని కోపం ముంచుకొచ్చింది. బల్ల మీద పేక బెత్తం తీసుకుని బయటకొచ్చి అటు ఇటు పరికించి చూసి అడిగాడు, ఎవర్రా అది? ఎవడా తుమ్ముల మనిషి? ముక్కు పొడును దట్టించి అటుగా వెళ్తున్న రంగారావు మాస్టర్ బిక్క చచ్చిపోయి చూశాడు. వీరభద్రం ఆయన్ని సమీపించాడు. తమరేనా రంగారావు గారు తుమ్మింది? సీరియస్గా చూసి అడిగాడు. చిత్తం భయంగా చూస్తూ బదులు చెప్పాడు రంగారావు. సరిగ్గా అదే క్షణంలో మళ్ళీ తుమ్ము రాబోతుంటే పై మీద కండువ అడ్డం పెట్టుకుని ఆపుకునే ప్రయత్నం చేశాడు. అనగా ఏమిటి మీ ఒపీనియన్? తుమ్ముటకు వేళాపాళలు సమయములు హద్దుపద్దులు అవసరము లేదా? నేను తలుచుకున్న తుచో తమ శాలరీ నందు 25 రూపాయలు కోత విధించగలను. ఏమనుకునుచుంటిరో? కోపంగా అతని వైపు బెత్తం జుడిపిస్తూ చెప్పాడు వీరభద్రం. కోత మాట వినగానే రంగారావు బెదిరిపోయాడు. చిత్తం, ఆ కోత పని మాత్రం చేయకండి ప్రభు. ఏమంటిరి? కోతి పనే? కోత అనబోయి కోతి అన్నాను కాబోలు. క్షమించండి, అసలే ఆడపిల్లలు గలవాడిని. పైగా నేను కావాలని తుమ్మలేదండి. ముక్కు పొడును తుమ్ము. లెక్కలోకి రాదండి. చేతిలో ఉన్న నస్యం డబ్బాను చూపిస్తూ చెప్పాడు. ఆ డబ్బాని వీరభద్రం లాక్కున్నాడు. ఇక మీదట తమరు పాఠశాలలో నస్యం పీల్చుట నిషేధించడమైనది. జలుబు చేసినచో స్కూలుకి సెలవు లెటర్ పంపించి ఇంటి దగ్గర వైద్యము చేయించుకోండి అంటూ ఆ డబ్బాను దూరంగా విసిరేసి విసవిస తన రూంలోకి వెళ్ళిపోయాడు. రంగారావు బిక్క మొహంతో చూశాడు. మళ్ళీ తొమ్మబోయి తమాయించుకున్నాడు. కుర్చీలో కూర్చున్న తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ చూస్తున్న వీరభద్రం దగ్గరికి గుమస్తా గురవయ్య వచ్చాడు. అతని చంకలో లెదర్ బ్యాగ్ కనిపిస్తోంది. ఇవాళ 1వ తారీఖు అండి అయ్యా. మీరు చెక్కు రాసిస్తే బ్యాంకుకు వెళ్ళి డబ్బు తెచ్చి అందరికీ జీతాలు ఇస్తానండి అనకోగా చెప్పాడు. మంచిది అంటూనే డ్రాయర్ సొరుగులోంచి చెక్కు పుస్తకం తీసి అందులోంచి ఒక చెక్కు చింపాడు. దాని మీద తారీఖు వేయబోయి గోడ మీద క్యాలెండర్లోకి చూశాడు. ఈవేళ శుక్రవారమా అనుకున్నాడు. గురవయ్య అలాగే చూస్తున్నాడు. లాభం లేదు. ఇవాళ శుక్రవారం. ధనలక్ష్మిని కదపకూడదు. శాలరీలు రేపియచ్చు, వెళ్ళు అన్నాడు వీరభద్రం. రేపు బ్యాంకు సెలవండి. ఎల్లుండి ఆదివారం అండి. కనుక శాలరీలన్నీ సోమవారమే. చెక్కును మళ్ళీ సొరుగులో వేసి డ్రాయర్ మూసేశాడు వీరభద్రం. గురవయ్య నిరాశగా బయటకొచ్చాడు. వరండాలో ఎదురైన రంగారావును చూసి చెప్పాడు, ఇవాళ మనకు జీతాలు లేవండి. ఎందుకని ఆదుర్దాగా అడిగాడు రంగారావు. శుక్రవారం కదండి. ధనలక్ష్మిని కదపకూడదన్నారు మన చేదస్తం గారు. కర్మ, ఏం చేస్తాం? నుదుటి మీద కొట్టుకుని ముందుకు నడిచాడు రంగారావు. ఏమిటి రంగారావు గారు కర్మ అంటున్నారు? ఏం జరిగింది? పక్కనున్న క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్న శరభయ్య మాస్టారు రంగారావు మాట విని అడిగాడు. గురవయ్య మోసుకొచ్చిన విషయాన్ని ఆయనకి చెప్పాడు రంగారావు. మరో 5 నిమిషాలకు ఆ వార్త అందరికీ చేరిపోయింది. ఏం చేస్తాం చెప్పండి, సర్దుకుపోవాలి. అయినా ఇవాళ మనకేమన్నా ఇది కొత్త? 1వ తారీఖు కర్మం చాలక శుక్రవారం వస్తే ఎప్పుడైనా జీతాలు తీసుకున్నామా? శంకరం మాస్టర్ అన్నారు. మనిషి మంచివాడే, కానీ ఒక పాలు మూర్ఖత్వం, 2 పాళ్ళు చాదస్తం ఎక్కువ గురుడికి కామెంట్ చేశాడు కామేశం. అయినా మనకు ధైర్యం లేకపోతోంది మాస్టారు. పై అధికారులకు ఒక్క పిటిషన్ తగిలిస్తే. రంగారావు ఇంకా ఏదో అనబోయాడు. అయితే శంకరం అడ్డం పడి మందలింపు స్వరంతో చెప్పాడు వెంటనే, మీరు చెప్పేది మరీ బాగుందండి. పై అధికారులకు కంప్లైంట్ చేయడానికి పై ఊరికి బదిలీ చేయించడానికి ఇది ఏమన్నా గవర్నమెంట్ స్కూలా? చేతనైతే ఆయన గారి చెప్పు చేతుల్లో పడుండాలి, లేదంటే చెప్పుల్లో కాళ్ళు ఎట్టుకుని మనమే మరో దారి చూసుకోవాలి. అసలు ఈ ప్రైవేట్ స్కూళ్ళన్నీ ఇంతే గురువుగారు. అంతవరకు ఎందుకు? హైదరాబాదులో మా కోడలు అదేదో కాన్వెంట్లో పనిచేస్తుంది. నెలకి 800 చేతిలో పెట్టి 1500 తీసుకున్నట్టుగా సంతకం పెట్టించుకుంటారట.
అది చాలక ఏడాది ఎండాకాలం సెలవుల్లో ఉద్యోగంలోంచి పీకేస్తారట శరభయ్య చెప్పాడు. అది మరీ దారుణం లేండి శంకరం కామెంట్ చేశాడు. కనుక సర్దుకుపోవాల్సిందే అంటూనే దూరంగా చూసిన శరభయ్య ఉలిక్కి పడ్డాడు. దూరం నుంచి వీరభద్రం అటే వస్తూ కనిపించాడు. అమ్మో, ఆ చాదస్తంగారు ఇటే వస్తున్నారు, పదండి పదండి గబగబా తన క్లాస్ రూమ్ వైపు పరిగెడుతూ తక్కిన వాళ్ళని హెచ్చరించాడు శరభయ్య. తక్కిన టీచర్లు కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు నిష్క్రమించారు. విజిట్స్కి బయలుదేరిన వీరభద్రం చేతిలో పేకబెత్తం కనిపిస్తోంది. అతని వెనకాల వెండి చెంబుతో మంచినీళ్ళ గ్లాస్ పట్టుకుని ఫ్యూను ఫాలో అవుతున్నాడు. పక్కగా గ్రౌండ్లో కొంతమంది పిల్లలు అల్లరి చేస్తున్నారు. వాళ్ళు వీరభద్రాన్ని చూసి స్థాణువుల్లా నిలబడిపోయారు. ఏమిటి గ్రౌండ్లో అఘోరిస్తున్నారు? వాళ్ళని చేరుకుని అడిగాడు. ఇప్పుడు మాకు డ్రిల్ అండి, తల వంచుకునే బదులిచ్చాడో కుర్రాడు. డ్రిల్ మాస్టర్ ఇంకనూ రాలేదా? మళ్ళీ తీవ్ర స్వరంతో అడిగాడు వీరభద్రం. భయం వల్ల పిల్లలెవరూ పెదవి విప్పలేదు. ఇంకా రాలేదండయ్యా ఫ్యూన్ చెప్పాడు. సరిగ్గా అదే క్షణంలో దూరం నుంచి లెఫ్ట్ రైట్ అనే మార్చింగ్ వినిపించడంతో ఫ్యూన్ అటువైపు చూశాడు. గేటులోంచి డ్రిల్ మాస్టర్ రావటం కనిపించింది. కాకి నిక్కర్లో తెల్లని షర్టు టక్ చేసుకుని మెడలో పెద్ద విజిల్ ఒకటి వేలాడదీసుకుని ఫ్రెంచ్ కట్టు మీసాలతో తమాషాగా కనిపిస్తున్నాడు డ్రిల్ మాస్టర్ అనంతం. అతన్ని చూసి వెంటనే వీరభద్రానికి చెప్పాడు ఫ్యూను. చిత్తం అరుగో, డ్రిల్ మాస్టర్ వచ్చేస్తున్నారండి. లెఫ్ట్ రైట్ హాల్ట్ మార్చింగ్ చేస్తూనే వచ్చిన అనంతం అక్కడ ఆగిపోయాడు. వీరభద్రం కోపంగా చూస్తూ అన్నాడు, ఆపండి మీ విన్యాసములు. గ్రౌండ్ నందు తప్ప వీధిలో లెఫ్ట్ రైట్లు అబౌట్ టర్నులు వద్దని తమకు 100 పర్యాయములు వక్కాణించి తిని మీకు లెక్క లేకపోయినది. అది కాదు సార్, వీధిలో మొదలెడితేనే గ్రౌండ్లోకి వచ్చేసరికి నాకు మూడొస్తుందండి బెరుగ్గా చూస్తూ చెప్పాడు అనంతం. సరే తమరి చిత్తం. ఇంతకు ఈ దినమింత ఆలస్యముగా దయచేశారేమిటి? ఈ మాసమున పూర్తి శాలరీ తీసుకొనవలయునన్న కోరిక తమకు లేదా? చిత్తం స్టార్ట్ అవ్వటం ఎర్లీగానే స్టార్ట్ అయ్యానండి. తీరా బయటకు వచ్చేసరికి మా బంధువు ఒక ఆయన ఎదురయ్యాడండి. మళ్ళీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి 10 నిమిషాలు ఆయనతో గడిపి పని అయ్యాక తిరిగి ఆయన్ని బస్టాండ్లో దిగబెట్టొచ్చానండి. ఆయన జాతకాలు అద్భుతంగా చెప్తాడు కదా అని. జాతకం అనే మాట వినగానే వీరభద్రం డౌన్ అయిపోయాడు. నిజమా? ఆయన అంత గొప్పగా చెప్పగలడా? ఆత్రంగా అడిగాడు. ప్రామిస్ అండి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి ఆ తర్వాత రాజీవ్ గాంధీకి కూడా ఆయన జాతకం చెప్పాడండి. అంటే ఆయనతో జాతకం చెప్పించుకున్నవారు హత్యలకు గురయ్యేదరా ఏమిటి కొంపదీసి? అలా కాదండి, అంత గొప్పవారికి మాత్రమే జాతకాలు చెప్పగల లెవెల్ మనిషి అండి. ఎలాగో వచ్చాడు కదా అని మా అమ్మాయి జాతకం ఒకసారి చూపించాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అనంతాన్ని వారిస్తున్న వాళ్ళలాగా అతని చేతులు పుచ్చుకుని అడిగాడు వీరభద్రం. అట్లయినా ఒక్కసారి తమరు వారిని నాకు ఇంట్రడ్యూస్ కావించాలి. నా జాతకమును కూడా చూపించుకుంటాను. లాభం లేదు సార్, నిరాశగా పెదవి విరిచాడు అనంతం. అనగా ఏమిటి తమరి భావన? నా భవిష్యత్తు బాగుండదనా, లేక నాకు అసలు భవిష్యత్తే లేదనా? కోపంగా చూస్తూ అడిగాడు వీరభద్రం. నో అది కాదు సార్, ఆయన ఇంతకుముందే వెళ్ళిపోయాడు. ఆయన గారిని బస్సు ఎక్కించి సెండ్ ఆఫ్ చెప్పి వచ్చినందుకే నాకింత ఆలస్యం అయింది. ఇంతకీ తమరి కుమార్తె జాతకము చూసి ఏమి చెప్పారాయన? ముందుకు నడుస్తూ అడిగాడు. చిత్తం, ఆ విషయమే తమరితో నేను స్వయంగా మనవి చేసుకోవాలనుకున్నాను, మీరే అడిగారు. చేత్తో గుండు మీద రాసుకుంటూ భయంగా చూస్తూ కొంచెం తత్తరపాటుతో చెప్పాడు అనంతం. నాతోనా? ఏ విషయమో అడిగాడు వీరభద్రం. అదే సార్, మా అమ్మాయి జలజ పెళ్లి విషయం. అర్థం కాని వాళ్ళ చూశాడు వీరభద్రం. మళ్ళీ చెప్పాడు అనంతం. చిత్తం, ఈ స్కూల్లో నాతో పనిచేసే ఒక ఉపాధ్యాయుని కొడుకుతోనే మా జలజకు వివాహం జరుగుతుందని చెప్పాడండి. అటులనా? అయినచో అనుమానంగా చూస్తూ అడిగాడు. అంటే అది ఈ స్కూల్లో నాతో పనిచేసే ఉపాధ్యాయులు ఎవరికి అంత వయసున్న మగపిల్లలు లేరు కదండి, తమరికి తప్ప. వీరభద్రం త్రుళ్ళిపడ్డాడు. డ్రిల్లు మాస్టారు, ఏమిటి తమరు ఆగుచున్నది? అయినను ఈ పాఠశాలనందు నాతో మీరు పని చేయుచున్నారు తప్ప మీతో నేను పని చేయటం లేదు అని కోపంగా అన్నాడు.
చిత్తం. ఆ మాట నిజమే సార్. కానీ జాతక విషయాల్ని కొన్నింటిని మనకు అనుగుణంగా మనమే అన్వయించుకోవాలనే ఆ శాస్త్రమే ఉద్ఘోషిస్తోంది. మీ పెద్ద అబ్బాయికి ఏటితో డిగ్రీ అయిపోతుంది కదా! ఒక్కసారి తమరొచ్చి మా జలజం చూసుకుంటే ఏమో ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో ఎవరు చెప్పగలరు చెప్పండి. వణికిపోతూనే ఆడపిల్ల తండ్రిగా మనసులోని మాటని చెప్పేశాడు అనంతం. వీరభద్రానికి పుండు మీద ఆవకాయ రాసినట్టుంది. కావచ్చు, కానీ మీ కుమార్తెకు మాత్రం మా సుపుత్రుడితో రాసి పెట్టలేదు, అర్థమైనదా అంటూ ముందుకు నడిచాడు. అయినా అనంతం తన పట్టు విడిచిపెట్టలేదు. ఆడపిల్ల తండ్రికి అర్థింపులు తప్పవని తెలుసు. పైగా వ్యవహారాన్ని కొంతవరకు లాక్కొచ్చాడు కదా. మీరంత కోపంగా డిక్లేర్ చేస్తే నేను అవుట్ అయిపోవాల్సిందే. కానీ ఒక్క మాట మాత్రం దయించి వినండి. మా జలజ నాకంటే అందంగా ఉంటుంది. 9 పాస్ అయింది. రామాయణ భారతాలని పారాయణం చేసింది. రామదాసు కీర్తనలు నేర్చుకుంది. వేడుకుంటూ వెంటబడ్డాడు. క్వాలిఫికేషన్లు వల్లించకండి. మా జ్యేష్ఠపుత్రుని మ్యారేజీ వాడు జన్మించినప్పుడే సెటిల్ అయింది. నా సోదరి కుమార్తె శ్యామసుందరిని మా వాడికిచ్చి వివాహం జరిపించదనని ఆమెకు ఏనాడో వరమిచ్చి తిని, అర్థమైనదా అంటూ సీరియస్గా తన వైపు చూసి విసురుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వీరభద్రం. ఇక క్లాస్లో తెలుగు లెక్చరర్ వరూధిని పాఠం చెప్తున్నాడు. విద్యార్థులందరితో పాటు శ్రీరామ్ కూడా పాఠాన్ని శ్రద్ధగా వింటున్నాడు. పక్క బెంచిలో కూర్చున్న అశ్వని అతన్నే రెప్పవాల్చకుండా చూస్తోంది. లెక్చరర్ పాఠాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతలో అశ్వినికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నోట్ పుస్తకంలోంచి ఒక తెల్ల కాగితం చింపి దాని మీద లవ్ గుర్తు వేసింది. ఆ గుర్తు మధ్యగా ఐ లవ్ యూ అని రాసింది. ఆ కాగితాన్ని బంతిలా చుట్టి శ్రీరామ్ మీదకి విసిరింది. శ్రీరామ్ గమనించకపోయినా ఆ బంతి లెక్చరర్ దృష్టిలో పడనే పడింది. ఆ సంగతి గ్రహించని అశ్విని కాగిత బంతిని తీసుకోమంటూ శ్రీరామ్కి సైగలు చేసింది. విషయం అర్థం చేసుకున్న శ్రీరామ్కి ఏం చేయాలో తోచలేదు. ముఖం మీద ముచ్చెమటలు పోసాయి. అంతలో లెక్చరర్ అతని దగ్గరగా వచ్చాడు. ఆ కాగితం బంతిని తీసుకుని విప్పి అందులో ఉన్న వాక్యాన్ని ముందుగా మనసులో చదువుకుని ఆ తర్వాత ముసిముసి నవ్వులతో క్లాసులో అందరికీ చదివి వినిపించాడు. ఐ లవ్ యూ. విద్యార్థులంతా ఆయన వైపు వింతగా చూశారు. లెక్చరర్ అంతలో శ్రీరామ్ దగ్గరగా వచ్చి తన కర్చీఫ్తో అతని మొహం మీద చెమటలు దుడిచాడు. అందమైన ఆడపిల్ల ఐ లవ్ యూ అని బ్యానర్ కడితే ఐస్ క్రీమ్లా కరిగిపోవాలయ్యా, అంతేకాని ఇలా చెమటలతో తడిసి ముద్దయిపోకూడదు. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఆ కాగితం బంతిని అతని చేతిలో పెట్టాడు. శ్రీరామ్ అందరి వైపు అయోమయంగా చూశాడు. అందరూ తన వైపే చూసి ముసిముసిగా నవ్వుతున్నట్టు గ్రహించి సిగ్గుపడ్డాడు. లెక్చరర్ మళ్ళీ పాఠాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్క వాక్యం కూడా శ్రీరామ్ బుర్రలోకి ఎక్కట్లా. తనకేదో గొప్ప అవమానం జరిగిపోయినట్టు భావించాడు. క్లాస్ అయిపోయిన తర్వాత అశ్విని వెళ్ళిపోతుంటే ఆమె వెనకాల వెళ్ళాడు. అశ్విని కోపంగా పిలిచాడు. అశ్విని ఆగిపోయి అటూ ఇటూ చూసింది. పిలిచింది నేను, ఆకాశవాణి కాదు, దిక్కులు చూడకు అన్నాడు అదే టెంపోలో. నువ్వా? నిజమేనా? ఇంతకాలంగా నీ వెంటపడి ప్రేమ లెక్కలు రాస్తుంటే ఎప్పుడూ కన్నెత్తి కూడా చూడకుండా పన్నెత్తి పలకరించకుండా తప్పించుకు తిరిగిన నువ్వు ఇప్పుడు నా వెంటపడి నన్ను పేరెట్టి నోరారా పిలిచావా? నేనెంత అదృష్టవంతురాల్ని! ఆ భగవంతుడికి నన్ను ఇప్పటికీ అరుణించాడన్నమాట. నా జన్మ ధన్యం చేశాడు. డాతువంగ బహే. డాతువంగ బహేనా? అదేం పిచ్చి మాట? విసుగ్గా చూస్తూ అడిగాడు శ్రీరామ్. డాతువంగ బహే అన్నానా? బహుశా నువ్వు నన్ను పలకరించిన ఆనందంలో హే భగవంతుడా అనుకోబోయి అలా రివర్స్లో అనేసుంటాను. ఆపు నీ ఓవర్ యాక్షన్, సీరియస్గా అన్నాడు. అశ్విని మాట్లాడలేదు. నువ్వు అస్తమానం ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం ఏం బాగాలేదు అంటూనే జేబులోంచి నలిగిపోయి ఉన్న ఐ లవ్ యూ కాగితం తీసి ఆమె మొహం మీదకి విసిరేశాడు. అవి పిచ్చి చేష్టలు కాదు మై డియర్ శ్రీరామ్, ప్రేమకు పరాకాష్టలు అంది అశ్విని కొంటిగా చూస్తూ. ప్రేమ కూడా ఓ రకం పిచ్చే కావచ్చు. దానికి ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? పెళ్ళి. నువ్వు అన్నావంటే ఇప్పుడే మా డాడీకి చెప్పి మన పెళ్ళికి రేపే ముహూర్తం పెట్టిస్తాను. మీ డాడీ మనకు పెళ్లి ముహూర్తం పెడితే మా డాడీ నన్ను ఉప్పు పాతరేస్తాడు. అంచేత నాపై అలాంటి ఆశలు పెట్టుకోకే. గుడ్ బై అంటూ గబగబా ముందుకు వెళ్ళిపోయాడు శ్రీరామ్. అతన్ని చూసి మనసులోనే నవ్వుకుంది అశ్విని. ఇక హైదరాబాదులో మధ్యతరగతి కుటుంబాలు, ఓ మాదిరి సంపన్న కుటుంబాలు కలిసి జీవించే విజయనగర కాలనీ అది. ఆ కాలనీలోనే ఒక సంపన్నుల పెరటి వాటాలో
రాజేంద్ర అద్దెకుంటున్నాడు. ముందు గదిలో కూర్చుని వారపత్రిక చదువుతున్న రాజేంద్ర ఒక నిమిషం తర్వాత లోపలున్న భార్యని పిలిచాడు. గీత, గీత. బదులు రాలేదు. ఏం చేస్తున్నావయ్య లోపల అంటూ లోపలికి చూసి మళ్ళీ పిలిచాడు. అయినా జవాబు రాలేదు. పుస్తకం పక్కన పెట్టి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ గీత కనిపించలేదు. వంటింట్లో చూశాడు. అక్కడా లేదు. రాజేంద్ర పెరట్లోకి వచ్చాడు. అక్కడ గోడ దగ్గర ఒక చిన్న స్టూలు మీద నిలబడలేక నిలబడుతూ గోడ అవతలకున్న ఇంట్లోకి చూస్తోంది గీత. రాజేంద్ర కూడా నెమ్మదిగా అక్కడికి చేరుకుని అనుమానంగా గోడ అవతలకు చూశాడు. అవతల ఇంట్లో టీవీలో సినిమా కనిపిస్తోంది. ఆ ఇంటి కిటికీ తెరిచి ఉండటాన అందులోంచి టీవీ చూస్తోంది ఆమె. గీత, కోపంగా అరిచాడు రాజేంద్ర. గీత ఉలిక్కి పడి స్టూల్ మీద నుంచి కింద పడబోయి నిలదొక్కుంది. ఇవాళ ఆదివారం, మొగుడు ఇంట్లోనే ఉన్నాడు అనే ఇంగితం కూడా లేకుండా ఇక్కడ పీట మీద నిలబడి భరతనాట్యం చేస్తున్నావా? బుద్ధుందా నీకు? గద్దించాడు రాజేంద్ర. ఇవాళ టీవీలో నాగార్జున సినిమా వస్తోందండి. పీట దిగిపోయి జవాబు చెప్పింది ఆమె. రాజేంద్రకి ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదు. టీవీలో నాగార్జున సినిమాలు, చిరంజీవి సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని చూసే విధానం ఇది కాదు అంటూనే ఆమె చేపుచ్చుకుని బరబరా లాక్కొచ్చాడు లోపలికి. వీధి గదిలో మూలకు ఆమెను తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ మూల ఎంచక్కా కలర్ టీవీ పెట్టుకోవాలి. ఇలారా, ఇక్కడ టీవీకి ఈ మాత్రం దూరంలో సోఫా వేసుకుని అందులో కూర్చోవాలి. కూర్చున్నాక వేడివేడిగా జీడిపప్పు పకోడీలో తింటూ టీవీలో వచ్చే సీరియళ్ళు, సినిమాలు చూడాలి. వాటిలో ఏదైనా బరువైన సన్నివేశాలు వస్తే కన్నీరు పెట్టుకోవాలి. హాస్యరసాత్మకమైనటువంటి సన్నివేశం వస్తే పక్క వాటాలో వాళ్ళకి వినిపించేలాగా గొల్లుమని నవ్వాలి. అంతేగాని అలా పెరటి గోడ దగ్గర పక్కింటి వాళ్ళ కరివేపాకు చెట్టు రెమ్మల్ని దొంగతనం చేస్తున్న భంగిమలో పీట మీద నిలబడి భరతనాట్యం చేయకూడదు, సీరియస్గా చెప్పాడు రాజేంద్ర. భర్త చెప్పిందంతా శ్రద్ధగానే విని మూతి 3 వంకర్లు తెప్పింది గీత. చాలండి, మహా చెప్పారు. కలర్ టీవీ కావాలని నేనేం కలవరించట్లా. మనకున్న ఆ బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీని అటక మీద నుంచి దింపి రిపేర్ చేయించండి చాలు. ఈ మూల సోఫా లేకపోయినా మనకున్న చాపేసుకుని కూర్చుని చూస్తాను. ఆఖరికి గుడిసెలో కాపురం ఉండే మన పని మనిషి రాజవ్వ కూడా టీవీ కొనుక్కొని కేబుల్ కనెక్షన్ తీసుకుంది. మీ ఇంట్లో టీవీ అయినా లేదు, మీకు కాలక్షేపం ఎట్టా అవుతుందమ్మా అని జాలిగా చూసి మరీ అడుగుతూ ఉంటే సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నాను తెలుసా అంటూ ఎదురు దాడి చేసింది. రాజేంద్ర 2 క్షణాల ఆమె వైపు తీవ్రంగా చూశాడు. అంతలో అతనికి ఒక ఆలోచన రావడంతో గబగబా వెళ్ళి లెటర్ ప్యాడు, పెన్ను తెచ్చాడు. వాటిని గీత చేతిలో పెట్టి చెప్పాడు. ఆల్ రైట్, నీకు కలర్ టీవీ కావాలి అంతే కదా? మళ్ళీ నెల తిరిగేసరికి మన ఇంట్లో కలర్ టీవీ కనిపిస్తుంది. ఓకే, నేను చెప్పినట్టు రాయి. ఏవి రాయిస్తాడో తెలియక అనుమానంగా చూసింది గీత. అయినా రాజేంద్ర పట్టించుకోలేదు. తన ధోరణిలో చెప్పటం ప్రారంభించాడు. మహారాజశ్రీ నాన్నగారికి మీ అమ్మాయి గీత అనేక నమస్కారాలు చేసి వ్రాయినది. అప్పటికి విషయం అర్థమైపోయింది ఆమెకి. మా నాన్నకు ఉత్తరం రాయాలా అంటే మా నాన్న మీకేమైనా లెటర్ రాశారా? ఉత్సాహంగా అడిగింది. లేదు, రాయలేదు. ఎందుకు రాస్తాడు? దేశంలో ఉన్న ముసలి అల్లుళ్ళకు కూడా సంక్రాంతి పండక్కి రమ్మని వాళ్ళ మామలు ఉత్తరాలు రాస్తున్నారు, ఫోన్లు చేసి బ్రతిమాలుతున్నారు. అయినా మీ నాన్న మాత్రం రాయడు, దుర్మార్గుడు. అందుకే నువ్వు రాయి. మనకు రావాల్సిన కట్నం డబ్బు బాకీ 40,000 అర్జెంటుగా పంపించమని రాయి. కలర్ టీవీ సెట్టు, సోఫా సెట్టు కొనేసుకుందాం. వామ్మో, నేను రాయను బాబోయ్. లెటర్ ప్యాడు, పెన్ను బల్ల మీద పెట్టేసింది గీత. ఎందుకు రాయో? పళ్ళు పటపటా కొరుకుతూ అడిగాడు రాజేంద్ర. మీకు తెలీదా? మా నాన్నంటే నాకెందుకో చాలా భయం చెప్పింది. సరే, నీకు భయం అయితే నాకు భయం ఏమిటి? అల్లుడు కడు స్వతంత్రుడు, నేనే రాస్తాను. ఆ లెటర్ ప్యాడ్లోంచి ఒక కాగితాన్ని బర్రన చింపి గబగబా రాసేశాడు. ఆ తర్వాత తనలో తను చదువుకుంటున్న టైపులో గీతకు వినిపించేలా చదివాడు. మహారాజశ్రీ మామగారికి వచ్చేస్తున్నాం, సంక్రాంతి పండగకు వచ్చేస్తున్నాం. నాకు ఇవ్వాల్సిన కట్నం బాకీ బాపతు 40,000 రెడీ చేసి ఉంచండి. ఇట్లు మీ అల్లుడు రాజేంద్ర. ఆ కాగితాన్ని కవర్లో పెట్టి పోస్ట్లో వేసేందుకు వీధిలోకి నడిచాడు రాజేంద్ర. రెడీ చేసి పెట్టుకోవాలట. ఇదేమైనా పకోడీల పొట్లాం అనుకుంటున్నాడా? ఆ ఉత్తరాన్ని 16 ముక్కలుగా చింపేస్తూ అన్నాడు వీరభద్రం మామగారు. అప్పుడే హాల్లోకి వచ్చిన పార్వతమ్మ భర్త వైఖరి చూసి సందేహంగా అడిగింది. ఏమిటా కాగితం, దాన్ని అలా చింపేస్తున్నారేమిటి?
మంచి మానవుణ్ణి గనక చింపేశాను. అలాగాక ఈ లేఖను పోలీసులకు అందించినచో నీ అల్లుడిని ఈ పాటికి అరెస్టు చేసి ఉందరు. అయితే అల్లుడు గారు రాసిన ఉత్తరం అది ఏం రాశారేమిటి? ఆత్రంగా ముందుకొచ్చి అడిగింది. వారికి మనం పెళ్లి ముహూర్తాన బాకీ పడిన కట్నం 40,000 రెడీగా పూలబుట్టలో పెట్టి పట్టుకొని ఉండవలెనట. వారు సంక్రాంతి పండగ నాడు మన గృహాన్ని పావనము చేసి దాన్ని స్వీకరించి మనల్ని ధన్యుల్ని గావిస్తారట. భర్త మాటల్లోని వెటకారం అర్థం కాని పార్వతమ్మ సంతోషంగా చూసింది. పోన్లేండి, పండక్కి మనం పిలవలేదని భీష్మించు కూర్చోకుండా తమకు తామే వస్తామని రాశాడు అల్లుడు. ఈ ఏడైనా పంట డబ్బు రాగానే అందులో ఇచ్చా 40,000 తీసి అతనికి ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది చెప్పింది ఆమె. ఇవ్వని ఎడల ఏమి జరుగునో కోపంగా చూశాడు వీరభద్రం. ఏం జరుగుతుంది? మన పరువు మంటలో కలుస్తుంది. అల్లుడు మంచివాడైతే మిమ్మల్ని ఒక పిసినిగొట్టుగా జమగట్టుకుని మనసులోనే తిట్టుకుంటూ ఆ డబ్బుకు నీళ్లు వదులుకుంటాడు. చెడ్డవాడైతే అమ్మాయిని అగచాట్ల పాలు చేస్తాడు. అయినా వాళ్ళ పెళ్ళై 2 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఆ డబ్బు ఇవ్వడానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఈసారి నోరు తెరిచి అడిగాడు. నోరు తెరిచి అడగలేదు, పెన్ను తెరిచి రాసినాడు. పోనీ అలాగే అనుకోండి, ఈసారి ఇవ్వకపోతే అతను ఊరుకోడు. ఊరుకొనక ఊరి వేసుకుంటాడా? అట్లే కానీమనండి. అయినా నేనిప్పుడు మామల సంఘానికి అధ్యక్షుడన్న సంగతి మరిచిపోయితివా? అయితే మాత్రం కట్న కానుకలు ఇచ్చుట కానీ స్వీకరించుట కానీ క్షమింపరాని నేరము. అందున సంగమునకు పెద్దనై ఉండి నేనే ఈ దుష్కర్యానికి తలపడుట ఆత్మహత్యా సదృశ్యం. మరి ఆనాడు తర్వాత ఇస్తానని ఎందుకు చెప్పారు? కోపంగానే అడిగింది పార్వతమ్మ. అది ఆనాటి మాట. అప్పుడు నేను మామల సంగమును ఏర్పరచలేదు కావున అట్లాంటిని. కానీ ఇప్పుడు ఇచ్చుటకు వీలు లేదని చుట్టిని. దమ్ములున్నచో ఎదురుపడి అడగమను మేసం తిప్పుకుంటూ అన్నాడు వీరభద్రం. చాలేండి సంపడం. మీ మొహం చూసి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడుగుతారు కూడానా? అసలు ఆనాడు పెళ్లి చూపుల్లో మా వాళ్ళు మిమ్మల్ని సరిగా చూడనిచ్చారు కాదు కనుక మీకు నేను పెళ్ళాన్న అయిపోయాను. ఓహో, సరిగ్గా చూసి ఉంటే ఏమయ్యేదో. మీ మొహం నాకు నచ్చలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పుండేదాన్ని. సరిగ్గా అదే సమయంలో కూరల సంచితో లోపలికి అడుగుపెట్టిన నారాయణ ఆ మాట విని కిసుక్కుని నవ్వేశాడు. అచ్చరలచ్చలు ఇలవజేసే మాట అన్నారు అమ్మగారు. అదేం చిత్రమోగానండి. అయ్యగారంటే పాలిచ్చే పశువుల కాడించి పాలు తాగే పసిబిడ్డల వరకు అందరికీ హడలే కదండి. కూరల సంచి ఆమెకు అందిస్తూ అన్నాడు. అఘోరించావులే, సకిలింపులు చాలించు. నారాయణపై కళ్ళెర్ర చేశాడు వీరభద్రం. వస్తున్న నవ్వుని చటుక్కన ఆపేశాడు నారాయణ. సిత్తం, తమరు ఉరిసిచ్చయినంటే ఓ మాట చెప్పాలనుకుంటున్నాను బాబు. వినయంగా చేతులు కట్టుకుని చెప్పాడు. ఏమిటో అఘోరించు. తమరి ముఖారవిందములో ఏటి రాసుందో గాని ఆ ముఖంలోకి సోత్తా తమరిని ఎవరూ కూడా ఏది అడగలేరండి. అడుగుదారనే ఉంటుందండి. తీరా తమరి మొహం చూడగానే మాట పడిపోద్దండి. ఎందువలనో గర్వంగా చూస్తూ అడిగాడు వీరభద్రం. సిత్తం, అదే అర్థం కాదండి. మరి ఇప్పుడు నేనున్నానా అండి? 25 ఏళ్ల కాడ్నించి తమరి కాడ పని చేస్తున్నా కదండి. అయినా ఇప్పటికొచ్చి టౌన్లో కొత్త సినిమా రిలీజ్ అయింది చూసొత్తా, ఓ 10 ఇప్పించండి అని ఎప్పుడైనా తమరిని అడిగానా అండి? లేదండి, అడగనండి. అదంతే చెప్పాడు నారాయణ. అఘోరించావులే, పొలానికి దయచేసి పని చూసుకో. సినిమా చూస్తాట సినిమా. చిరాగ్గా చూసి గబగబా డ్రెస్ వేసుకుని గొడుగు చేతబట్టుకుని బయటికి వెళ్ళబోతూ భార్యతో చెప్పాడు. పంచాయతీ కార్యాలయంలో మామల సంఘం మీటింగ్ ఉంది, పోయి వచ్చేదను. మన రైతు ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్ము తెస్తాడు, తీసుకుని భద్రపరచు. బయటకు వచ్చిన వీరభద్రం గుమ్మంలో ఎదురుగా నిలబడి ఉన్న గాడిదను చూసి టక్కన ఆగిపోయాడు. దుశ్శకునము అని విసుక్కుంటూ మళ్ళీ లోపలికి వచ్చేశాడు. కోటు కండువా తీసి కుర్చీ పైన వేసి అందులో కూలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో గుమ్మం ముందు కారు ఆగింది. వీరభద్రం అటువైపు చూశాడు. అప్పటికి కారు దిగి లోపలికి వస్తున్న చిదంబరం కనిపించాడు. వీరభద్రానికి చిదంబరం బాల్య స్నేహితుడు. అందుకే ఉత్సాహంగా ఎదురెళ్ళి అతనికి స్వాగతం చెప్పాడు. ఓ చిదంబరమా, రమ్ము రమ్ము, తమరి రాక విజయవాడ నుంచేనా? ఆ పలకరింపు విన్న చిదంబరం నీరు గారిపోయాడు. అబ్బా, నీ ఇంటికి వస్తే ఇదే ప్రాబ్లం రా వీరభద్రుడు. గుర్తుల కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తోంది నాకు అంటూనే కుర్చీలో కూర్చున్నాడు. వీరభద్రం ముసిముసిగా నవ్వేశాడు. కాస్త గరాంధికం కట్టిపెట్టి వ్యవహారికంలో వ్యవహరించరా, నీకు పుణ్యం ఉంటుంది మళ్ళీ అన్నాడు చిదంబరం. చూడు ఫ్రెండు, నాకట్లే
వ్యవహరించవలనని అనిపిస్తూ ఉంటుంది. కానీ బాల్యం నుంచి వచ్చిన ధోరణి కదా. పైగా మా పితృపాదులు రావు బహదూర్ బలభద్రం గారును, వారి పితృదేవులు రామభద్రం గారును అలాగే మాట్లాడేవారు. ఆ లక్షణమే మాకు సంప్రాప్తి ఇచ్చినది. నవ్వుతూ బదులిచ్చాడు వీరభద్రం. ఈలోగా పార్వతమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. అందుకుంటూ అడిగాడు చిదంబరం. ఏమమ్మా చెల్లెమ్మ, అందరూ కులాసాయే కదా. మా వీరభద్రుడితో మాట్లాడే కంటే నీతో యోగక్షేమాలు విచారించడమే ఈజీగా ఉంటుంది. ఏడి మీ చిన్నవాడిగా అనిపించడే? ప్రైవేట్ చెప్పించుకోవడానికి వెళ్ళాడు అన్నయ్య. పండక్కి హైదరాబాద్ నుంచి అమ్మాయి అల్లుడు వస్తున్నారా? కాఫీ తాగడం పూర్తయ్యాక అడిగాడు మళ్ళీ. ఇదిగో ఇప్పుడే అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, పండగకు వస్తారట. అయితే పండగ సందడంతా మీ ఇంట్లోనే ఉంటుందన్నమాట, చిదంబరం అన్నాడు వీరభద్రాన్ని చూస్తూ. సందడి సంగతి వచ్చి కానీ ఇప్పుడు ఒక సమస్య వాటిల్లిందిరా చిదంబరం. వీరభద్రం గొంతులో దిగులు ధ్వనించింది. సమస్య ఏమిట్రా అది? అలనాడు అమ్మాయి పెళ్లిలో అల్లుడికి నేను కట్నం కింద 40,000 బాకీ పడితిని. అవునవును చెప్పావు నాకు. త్వరలో ఇచ్చేస్తానంటూ అతని కాగితం కూడా రాసి ఇచ్చినట్టున్నావుగా. అదే ఆ బాకీ తీర్చమని అల్లుడి గారు ఇప్పుడు ఈ ఉత్తరం ద్వారా తాకీదు పంపించినారు. వారు పండుగకు వేయించేసినప్పుడు నేను రొక్కము వారి చేతిలో పెట్టుటకు సిద్ధముగా ఉండవలైనట. ఓస్ ఇంతే కదా, ఎలా అయినా అది ఇవ్వాల్సిందే కదా, ఇచ్చేయి. నీకేదైనా ఇబ్బంది అయితే చెప్పు. ఇప్పుడే నా రైతు డబ్బిచ్చాడు, దాన్ని నేను నీకు సర్దేస్తాను, నాకు తర్వాత ఇద్దు కానీ అంటూ జేబులోంచి నోట్ల కట్టలు తీయబోయాడు చిదంబరం. అతని ప్రయత్నాన్ని వారించాడు వీరభద్రం. డబ్బు గురించి ప్రాబ్లం లేదురా, కానీ కట్న కానుకలు ఇచ్చుట పుచ్చుకొనుట మా మామల సంఘం నిషేధించింది చెప్పాడు. ఓ అదే నీ బాధ. ఎవరికీ తెలియకుండా అల్లుడి చేతిలో పెట్టేయి, అప్పుడు గొడవ ఉండదో సలహా ఇచ్చాడు చిదంబరం. వీల్లేదు మిత్రమా, అలా చేసి ఆత్మద్రోహం గావించుకోలేను. అయితే ఆ మాట అల్లుడితో ఖచ్చితంగా చెప్పేయి. అయినా నువ్వు అసలే టెర్రర్వి కదరా, నీకెదురుపడి అడిగే దమ్ము నీ అల్లుడుకుండద్దు. ఆ మాట వాస్తవమే, కానీ వాని వద్ద బ్రహ్మాస్త్రం ఉంటుంది కదా. చిదంబరానికి అర్థం కాల. బ్రహ్మాస్త్రం ఏమిటో అడిగాడు. అదేరా ఈ మధ్య దినపత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. దినపత్రికల్లోనా? ఏమిటి, ఏ విషయం? అదే వరకట్నపు మరణములు. ఇప్పుడు నేను ఆ బాకీ తీర్చనిచో నా కుమార్తె మీద అతగాడు పెట్రోలు పోసి తగలబెట్టి అనంతరం తన భార్య ఆత్మహత్య చేసుకుందని ప్రకటించునేమోనని అనుమానముగా ఉన్నది. ఊరంతా నాకు భయపెడుతూ ఉంటే నేను మాత్రం ఈ దశమగ్రహానికి తల ఒగ్గవలసిన దుస్థితి ఏర్పడుతున్నదే, దిగులు నిండిన స్వరంతో చెప్పాడు వీరభద్రం. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అదే దిక్కు తోచట్లేదు. నువ్వు వకీలు కదా, కీలిరిగి వాత పెట్టగల దిట్టవి, ఏదో గట్టి సలహా ఇచ్చి పుణ్యం కట్టుకో అంటూ ఆశగా చిదంబరం చేతులు పట్టుకున్నాడు. సలహా అంటే ఆలోచనలో పడ్డాడు చిదంబరం. అవును మిత్రమా, ప్రస్తుతం ఈ పండక్కి గండం గడిచి గట్టెక్కే ఉపాయం ఏదైనా చెప్పు. ఈ మిత్రుని ఆపద తీర్చు. ఆలోచిస్తూనే చిదంబరం 2 క్షణాలు అటు ఇటు పచారులు చేశాడు. ఓ పంచి, ముందు సామధానాల్ని ప్రయోగించు. ఈ ఏడు పంటలు బాగా దెబ్బతిన్నాయని చెప్పి వాయిదా అడుగు. ప్రస్తుతానికి గండం గడుస్తుంది. ఒకవేళ నీ అల్లుడు ససేమిరా అంటే అప్పుడు దండోపాయం ఉండనే ఉంది. దండోపాయం అంటే ఆసక్తిగా చూస్తూ అడిగాడు వీరభద్రం. అతని దగ్గరగా వెళ్ళి చెవిలో రహస్యంగా చెప్పాడు చిదంబరం. ఈ ఉపాయం ఫలిస్తుందంటావా? అనుమానంగా అడిగాడు వీరభద్రం. లేడీస్ సెంటిమెంట్కి తిరుగుండదో కనుక మీ ఆవిడ దృష్టిలో పడేలాగా అలా నాటకం ఆడేవంటే ఇక తక్కిన కథ ఆటోమేటిక్గా ఆవిడ చూసుకుంటుంది. ఇంతలో వంటింట్లో నుంచి పార్వతమ్మ వచ్చింది. భోజనానికి లే అన్నయ్య. లేదమ్మా, ఇంతకుముందే మా రైతు మినపసున్నె పెట్టి కొబ్బరి బోండాలు కొట్టించాడు, కడుపు ఫుల్గా ఉంది. అయినా కారెక్కి కూర్చుంటే 2 గంటల్లో ఇంటి దగ్గర ఉంటాను చెప్పాడు చిదంబరం. ఆ తర్వాత మరి కాసేపు వీరభద్రంతో పిచ్చాపాటి మాట్లాడి వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.